నీవెవరో తెలియక నా ఆవుల మందను నీ చేత కాయబెట్టాను. నేనెంత పాపాత్మురాలిని. నా అజ్ఞానాన్ని మన్నించి నాకు నిజాన్ని చెప్పి నన్ను అనుగ్రహించు స్వామి. అలాగేనమ్మా, రేపు మనం యాగంటి క్షేత్రానికి వెళ్దాం. ఆ స్వామి సన్నిధిలో నీకన్ని విషయాలు చెప్తాను. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మ. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, మును ముందు జరిగే వింతల్లి గణవమ్మ. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతయమ్మ. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ. కలియుగము 5000 ఏళ్ళైనాక ధర్మము నాశనమైపోతుందమ్మా. సల్ల కంటే కూడా కళ్ళు గొప్పదంటూ తాగేటి జనులే పెరిగిపోతారమ్మా. దేవుడే లేడాను నాస్తికవాదులు దేశ దేశాన ఎక్కువైతారమ్మా. నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మా, కపటదారులే పెరిగిపోతారమ్మా. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ధర్మాన్ని వీడి ధనము కోసమే అయినోళ్ళనైనోళ్ళే సంపుకుంటారమ్మా. అమావాస నాడు ఆకాశములో నిండు సందామామ కనిపిస్తదమ్మా. అర్ధరాత్రి సింహ చీకట్లోన మండేటి సూర్యుడు ఉదయిస్తాడమ్మా. సర్వజాతులు సంకరమై సంకరులే సామ్రాటులైతారమ్మా. మును ముందు జరిగే వింతల్లి గణవమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా. వావి వరసలు మచ్చు కన్నా లేక మానవత్వమే చచ్చిపోతుందమ్మా. పగలేమో అన్నా చెల్లెళ్ళు అనుకుంటూ రాత్రుళ్ళు రతులల్ల మునిగిపోతారమ్మా. అతి తిండి అతి నిద్ర వల్ల ఈ జనులు విపరీత వ్యాధులతో బాధపడతారమ్మా. స్థిర నివాసము అన్నది లేక ప్రజలు రోజు సంచరిస్తుంటారమ్మా. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఆకాశంలా 3 సుక్కలు పుట్టి పిడుగులు బడి జనులు చస్తారమ్మా. పట్టపగలు సుక్కలాను చూసి లెక్కలేని జనులు రాలిపోతారమ్మా. ఇనుప స్తంభాలు చిగురిస్తాయమ్మా, రెమ్మలు సాగి పూలు పూస్తాయమ్మా. అడవి జంతువులు నగరాలపై బాడి నరుల నెత్తూరును తాగి వేస్తాయమ్మా. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఏనుగేమో పంది పిల్లల్ని గంటే పందులు కోతుల్ని గంటాయమ్మా. రెక్కలొచ్చిన కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడుతాయమ్మా. ఇనుప గుళ్ళు నీట తేలుతాయమ్మా, అలుకాటి బెళ్ళు మునిగిపోతాయమ్మా. భారతదేశం వందలాది ఏళ్ళు బానిసత్వంలో నలిగిపోతుందమ్మా. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఎద్దులు దున్నా పోతులు గుర్రాలు లేకుండానే బళ్ళు నడుస్తాయమ్మా. నీళ్ళలోన ఉన్న శక్తితో దీపాలు వెలిగే దినములొస్తాయమ్మా. ఆ జన్మ వైరంతో ఉండేటి పులిమేక ఇక మధ్యముతోని ఉంటాయమ్మా. మెదడు వాపుతో గుండె వ్యాధితో లక్షల్లోన జనము చచ్చిపోతారమ్మా. మును ముందు జరిగే వింతల్లి గణవమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా. ఎంపలి చెట్టుకు నిచ్చెళ్ళు వేసే మరుగుజ్జులే పుట్టుకొస్తారమ్మా. కలికాలం మధ్యాహ్న కపట స్వాములు జనుల సంపదను దోచుకుంటారమ్మా. కాల జ్ఞానములోని ఏ ఒక్క మాట పొల్లుపోకుండా జరిగి తీరునమ్మా. స్వామి, ఈ కాల జ్ఞానాన్ని చెప్పి నన్ను ధన్యురాల్ని చేశావు. స్వామి, ఇతను నా కుమారుడు, పుట్టు గుడ్డివాడు. వీనికి చూపునిచ్చి
వీడి జీవితంలో వెలుగు ప్రసాదించి మమ్ము ఆశీర్వదించండి స్వామి. ధన్యుడను స్వామి, ధన్యుడను. సర్వేంద్రియానాం నయనం ప్రధానమంటారు. చూపు లేక నేనెంత కోల్పోయానో చూపు వస్తే తప్ప నాకు తెలిసి రాలేదయ్యా. హే దీనబంధు, ఇక నా జీవితమంతా మీ సేవకే అంకితమయ్యా. నా పాలిట గురుదేవుడవై నాకు ముక్తి మార్గాన్ని ప్రసాదించు స్వామి. నాయన బ్రహ్మానంద, గత జన్మలు సలామలేకుం గురుదేవా, మీది గురించిన్నామయ్యా. మీ దర్శన భాగ్యం కోసం మాది మనసెంతో తప్పించెనయ్యా. మీరాకతో హమారీ షహర్ పావనమైపోయిందయ్యా. మీది మహిమ చూడాలని మాకి ఆశ పుడుతుందయ్యా. పానీసే ఆపు చిరాగు సిలుగాకే, మీ శక్తిని మా షహర్కి చాటండి. మీ కరుణను మా పైన కురిపించండి. జహాపన, ఇంత చిన్న పనికి నేనెందుకయ్యా? ఏ బావిలో నుంచైనా నీళ్లను తెప్పించి ఈ ప్రమిదలో పోయించు. నీ చేతే ఆ ప్రమిదను వెలిగింపజేస్తాను. అలా అనగానే నవాబు ఆనందంతో నీళ్లు తెప్పించి ప్రమిదలో పోసిండు. స్వామివారు మండుతున్న కాగడ అందించగానే నవాబు ఆ ప్రమిదను వెలిగించగానే ఆ ప్రమిద దేదీప్యమానంగా వెలిగింది. అది చూసి నవాబు సంతోషంతో స్వామివారికి సాష్టాంగపడి నమస్కరించి కాలజ్ఞానాన్ని బోధించమన్నాడు. ఆ భాగ్యనగర నవాబు ఆరేదొండా తీగ నా మఠముపై బుట్టి 7 గడియల్లోనే మఠమంతా పాకి మఠములోకెళ్ళేటి మార్గము లేక 107 రోజులు పూజలుండావయ్యా. మక్కలోన నల్ల పంది బుట్టి మహమ్మదీయుల్లోన తగువు పెట్టేనయ్యా. పట్టుకోను పోతే ఆ పంది బెజవాడ కృష్ణానదికి వచ్చి మాయమైతుందయ్యా. అరికాలి మంటలు నెత్తికి ఎక్కి వేలాది జనులు అరిచి చస్తారయ్యా. ఈ గ్రామములోని అచ్చమ్మ గారి వంశమే నాశనమైపోతుందయ్యా. వాళ్ళింట పెరిగిన చింత చెట్టుకు చేమంతి పువ్వులు పూస్తాయ్యా. బనగాన పల్లె దుర్రేరు పొంగి 3 వంతుల ఊరు మునిగిపోతుందయ్యా. నవాబు పాలన పాడైతుందయ్య, వచ్చేటి రాబాడి తగ్గిపోతుందయ్యా. ఉత్తములెందరూ ఉప్పుకు గతి లేక చిప్పబట్టుకొని చెయ్యి దాపుతారయ్యా. లోతైన రాతి గుంటల నుంచి సీము నెత్తురులు పొంగుకొస్తాయ్యా. కుమారస్వామి ఆలయమైతే వారము రోజులు మూతబడుతుందయ్యా. కాళికమ్మ కర్ణాటక రాష్ట్రము, దుర్గమ్మ తుర్కాల దేశం పోతుందయ్యా. అర్కసోముడు అరవ రాష్ట్రానికి, వీరభద్రుడు కేరళకు పోవయ్యా. వేదాలు చదివే బాపనోళ్ళంతా బానిసలుగా బతుకులెల్లాదిస్తారయ్యా. ఓ భక్తులారా, నా భక్తులారా, ముక్తి మార్గములోన మీరు నడవండయ్యా. ఋతువులన్నీ గదులు దప్పిపోతాయ్య, పంటలతో పాటే తెగులు పెరిగేనయ్యా. వేప చెట్టు నా అమృతం బుట్టయ్య, చేదు తీపెక్కు తీపి
చేదగునయ్యా భావనామ సంవత్సరమందున భారతదేశాన నదులు పొంగేనయ్యా 25 పట్నాలలోన రక్తపు టేరులు పారుతవయ్యా కృష్ణా నది తీరాన ఒకనాడు 7 పుట్ల నల్లులైతే రాలేనయ్యా పల్నాడులోని బాపనయ్యింట కాకర పాదుకు చింతకాయలు గుట్టు నరుడు నక్కలాగా ఊలానే బెట్టు నక్క నందిలాగా రంకాలే బెట్టు పందేమో నాయన అని కూతబెట్టు ఏనుగు అమ్మాని కేకాలే బెట్టు అరచేత పుళ్ళతో మోకాళ్ళ మంటలతో తొడలల్ల పోటెన్నో బుట్టేనయ్యా అగ్గి వర్షముతోని విషపు గాలులతోని దుష్టులెంతో మంది రాలిపోతారయ్యా మూసీ నది పొంగి ఈ నగరమంతా మునిగిపోయి మళ్ళా నిర్మింపబడుతుంది ముత్యమంతా బంగారము కూడా దొరకని రోజు ముందు ముందొస్తుంది కలియుగము 5000 ఏళ్ళైనాక కాశీలోని గంగ ఎండిపోతుంది నీచుల ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ వెలిగిపోతుంది అన్ని వస్తువులలో కల్తీ పెరుగుతుంది భార్య భర్తలకే పోరు జరుగుతుంది కొడుకులు తల్లుల్ని కోడళ్ళు అత్తల్ని కొట్టేటి చంపేటి రోజైతే వస్తుంది ఈ జగమంతా ముందు ముందు అనాథ పిల్లలతో నిండిపోతుంది గుడ్లకు ఒక్కటి అరవడం వల్ల బుద్ధి కోటానే కూలిపోతుంది నేను చెబుతున్నా ఈ కాల జ్ఞానము దేవరహస్యమని మరువబోకండి గోభక్తులారా నా బిడ్డలారా నేను చెప్పుతున్న ఈ కాల జ్ఞానం దేవరహస్యమని మరువబోకండి ఓ భక్తులారా నా బిడ్డలారా స్వామి, ఏమిటయ్యా నీ మాయ? నీవెవరో తెలియక నా ఆవుల మందను నీ చేత కాయబెట్టాను. నేనెంత పాపాత్మురాలిని. నా అజ్ఞానాన్ని మన్నించి నాకు